శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు కేవలం 4 అక్షరాలు, ఇంకొన్ని 5 అక్షరాలు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మనలాంటి మానవ జన్మ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఇటువంటి 5 అక్షరాల నామం గురించే 20 నిమిషాల నుంచి అరగంట సేపు మాట్లాడగలుగుతున్నామంటే ఇంకా ఆలోచించండి. ఒక చిన్న నామంలోనే ఇన్ని రహస్యాలు దాగి ఉంటే ఆ నామాలను ఈ ప్రపంచానికి అందించిన మహర్షుల జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుంది. ఒక్కొక్క నామం అర్థం తెలుసుకుందాం అనుకునే లోపు దాని వెనుక ఇంకొక రహస్యం దర్శనమిస్తుంటుంది. ఆ రహస్యం వెనుక మరొక తత్వం కనిపిస్తూ ఉంటుంది. అందుకే లలితా సహస్రనామం సాధారణ స్తోత్రాలు లాంటిది కాదు, అది అనంతమైన జ్ఞాన సముద్రం. మనం ఎంత లోతుగా వెళ్తే అంత కొత్త ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి అందులో. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ని షార్ట్ గా పెట్టండి అని. నిజంగా మీకు ఒక చిన్ని నామానికి అర్థం మాత్రమే తెలుసుకోవాలి అని ఉంటే గూగుల్లో వెతికితే 2 లైన్లలో అర్థం దొరికిపోతుంది. కానీ అమ్మవారి నామాలు వెనుక దాగి ఉన్న రహస్యాలు, తత్వాలు, ఉపనిషత్తులు, శ్రీ విద్య యొక్క గూఢార్థాలు తెలుసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లాల్సిందే. నేను చెప్పేది కూడా అమ్మవారి మహిమలో నాకు తెలిసిన చిన్న భాగం మాత్రమే. నాకు తెలిసిన దాన్ని గురించి దానిని గుణించి 20 నిమిషాల నుంచి అరగంట దాకా తీసుకొస్తున్నాను. నిజంగా ఒక నామంలో దాగి ఉన్న ప్రతి రహస్యాన్ని పూర్తిగా వివరించాలంటే ఒక్కొక్క నామాన్ని అది 4 అక్షరాలు కానివ్వండి, 5 అక్షరాలు కానివ్వండి, 3 నుంచి 4-5 గంటలు కూడా సరిపోవన్నమాట. అందుకే ఇలాంటి రహస్య నామాలు వినే అవకాశం రావటం అంటే వాటి వెనుక దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోగలగటం నిజంగా మన మానవులకి దక్కిన ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా ఈ రహస్యనామాలు వినే భాగ్యం అందరికీ లభించదు, అలానే చెప్పే భాగ్యం కూడా ఎవరికీ దక్కదనమాట. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 50వ నామం గురించి తెలుసుకుందాం. అనవద్యాంగి. ఇది మొత్తం కూడా 5 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు అనవద్యాంగి అయి నమః అని చెప్పుకోవాలన్నమాట. ఈ నామాన్ని చాలా మంది తప్పులు చదువుతారు. ఎట్లా అంటే సర్వారుణ నవద్యాంగి అని చదువుతారనమాట. అలా చదవకూడదు, అది తప్పు. ఎలా చదవాలంటే సర్వారుణ అనవద్యాంగి అని చెప్పాలన్నమాట. ఇక్కడ సంస్కృతంలో ఆ అనే అక్షరం లేనిది, కానిది అనే దాన్ని సూచిస్తుంది. చూడండి, ఇక్కడ అనవద్య అంటే నిందించడానికి వీలు లేనిది అని అర్థం, లోపము లేనిది అని అర్థం, దోషము లేనిది అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఆ అనే అక్షరాన్ని విడిచిపెట్టి నవద్యాంగి అని పలికారనుకోండి, అసలు నామమే పూర్తిగా మారిపోతుంది అనమాట. అందుకే అనవద్యాంగి అని చదవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని నామార్థం చూసుకున్నట్లయితే అనవద్య మరియు అంగి మొత్తం కలిపితే అనవద్యాంగి. అంటే ఇక్కడ అనవద్య అంటే వంక పెట్టడానికి వీలు లేనిది అని అర్థం, అంగి అంటే అవయవాలు కలిగినది అని అర్థం వస్తుంది అనమాట. అంటే అమ్మవారు వంక పెట్టడానికి వీలు లేనటువంటి అవయవాలు కలిగిన తల్లి అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ నామంలో అవయవాల గురించి చెప్తున్నారనమాట. చూడండి, లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క సౌందర్య వర్ణన ఒక అద్భుతమైన ప్రవాహంలాగా సాగుతూనే ఉంటుంది. అమ్మవారి యొక్క కేశపాసం నుండి ప్రారంభించి లలాటం, నేత్రాలు, నాసిక, అదరాలు, కంఠం, వక్షస్థలం, నాభి, నడుము, పాదాలు వరకు ఒక్కొక్క అవయవాన్ని ఎంతో ప్రేమగా, ఎంతో ఆరాధనతో వసిన్యాది వాగ్దేవతలు ఇలా వర్ణించారనమాట. అమ్మవారి యొక్క ప్రతి అవయవం కూడా ఒక ఉపనిషత్తు లాంటిది, ప్రతి ఆభరణం కూడా ఒక తత్వబోధ లాంటిది, ప్రతి వర్ణన కూడా ఒక ధ్యానం లాంటిది. అయితే ఇక్కడ ఒక సందేహం సహజంగానే వస్తుంది. ఇంతకు ముందు దాదాపు 40 నామాల పాటు అమ్మవారి యొక్క అవయవాలను ఇంత వివరంగా చెప్పిన తరువాత కూడా మళ్ళీ ఇప్పుడు అనవద్యాంగి అని ఎందుకు చెప్పారు అంటే, చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క కళ్ళను వర్ణించారు, చిరునవ్వుని వర్ణించారు, నడకను వర్ణించారు, పాదాలని వర్ణించారు. అన్నీ చెప్పాక మళ్ళీ వంక పెట్టడానికి వీలు లేని అవయవాలు కలది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇలా చెప్పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది అంటే అదే మహారహస్యం. ఇక్కడ చూడండి, మనుషుల యొక్క ప్రపంచంలో ఏ వస్తువునైనా పరిశీలిస్తే అందులో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి అత్యంత అందమైన పువ్వుని కూడా ఏదో ఒక రోజు వాడిపోవడం అనే లోపం ఉంటుంది. అత్యంత విలువైన వజ్రానికి కూడా ఎక్కడో ఒక చిన్న మచ్చ ఉండవచ్చు. ఎందుకంటే ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు కూడా ప్రకృతి యొక్క త్రిగుణాలకు బంధింపబడి ఉంటుంది కనుక. చూడండి, సత్వ, రజ, తమో అనే ఈ 3 గుణాల ప్రభావం ఉన్నంత వరకు పరిపూర్ణత అనేది అసాధ్యం. కానీ అమ్మవారు మాత్రం ఈ త్రిగుణాలకు అతీతమైన పరాశక్తి. అందుకే అమ్మవారి యొక్క రూపం
రూపంలో లోపం అనే మాటకి ఇక్కడ స్థానమే లేదనమాట. ఇక్కడ అనవద్యాంగి అనే పదాన్ని కేవలం శారీరక సౌందర్యంగా మాత్రమే అర్థం చేసుకుంటే ఈ నామం యొక్క లోతు పూర్తిగా మనకు అర్థం కాదు. ఉదాహరణకి అనవద్యాంగి అన్నారు ఇక్కడ, అదే అవధ్యాంగి అన్నట్లయితే ఎట్లా ఉండేది? ఇక్కడ అవధ్యాంగి అంటే నిందింపదగినది అని, లోపం కలిగినదని, దోషం కలిగినది అని అర్థం వస్తుంది. అదే అనవధ్యాంగి అంటే ఏ లోపము లేనిది అని, ఏ దోషము లేనిది అని, నిందించడానికి అవకాశము లేనిది అని అర్థం వస్తుందన్నమాట. అంటే అమ్మవారి శరీరంలో అవయవాలు కేవలం అందంగా ఉండటమే కాదు, అవి దివ్యమైన సమతుల్యతకి కూడా ప్రతీకలన్నమాట. వాటిలో ఎటువంటి అతిశయం అనేది లేదు, లోపం అనేది లేదు, అసమతుల్యత లేదు. ప్రతి అవయవం కూడా తన స్థానంలో సంపూర్ణంగా ఉంది అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. ఎలా అంటే సృష్టిలో సూర్యుడు మన భూమికి బాగా దగ్గరగా వచ్చేసాడు అనుకోండి, భూమి మీద జీవం అనేది నిలవదు. అదే సూర్యుడు భూమికి బాగా దూరంగా వెళ్ళిపోతే కూడా భూమి పైన జీవం అనేది నిలవదు. కానీ సూర్యుడు ఇప్పుడు ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానమే సరైనదనమాట. అలాగే చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, భూమి అన్నీ సరైన సమతుల్యతలో ఉన్నందువల్లే ఈ విశ్వమంతా కూడా ఇలా హాయిగా నడుస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క రూపం కూడా సంపూర్ణ సమతుల్యతకు ప్రతిరూపం. అందుకే అమ్మవారిని ఇక్కడ ఏమన్నారు? అనవద్యాంగి అన్నారు. దీనినే ఇంకొక అద్భుతమైన కోణంలో ఎలా చూడొచ్చు అంటే, మన శాస్త్రాలలో సాముద్రిక శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది. ఈ శాస్త్రంలో ఏం చెప్తారంటే, శరీర నిర్మాణం, అవయవాల ఆకారం, నడక, చూపు, స్వరం వంటి వాటిని ఆధారంగా చేసుకొని వ్యక్తి యొక్క స్వభావాన్ని, అదృష్టాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషించే శాస్త్రాన్నే ఇక్కడ సాముద్రిక శాస్త్రం అని అంటారు. సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటాం, ముందు సాముద్రిక శాస్త్రం అనేది ఒకటి ఉంది, ఆ శాస్త్రంలో వచ్చిన విధంగానే మనుషుల యొక్క ఆకారాలు, అవయవాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఇక్కడ ఋషుల దృష్టిలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకం అనమాట. ముందు అమ్మవారి యొక్క దివ్య రూపం ఉంది. ఆ రూపాన్ని దర్శించిన మహర్షులు ఆ రూపంలో కనిపించిన పరిపూర్ణ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ సాముద్రిక శాస్త్రాన్ని రూపొందించారనమాట. అంటే సాముద్రిక శాస్త్రం అమ్మవారిని కొలిచే ప్రమాణం కాదు, ఇక్కడ అమ్మవారే సాముద్రిక శాస్త్రానికి ప్రతీక. ఈ విషయం కానీ అర్థమైనట్లయితే ఈ అనవద్యాంగి అనే నామం ఎంత గొప్పదో తెలుస్తుందనమాట. ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, అమ్మవారి యొక్క శరీర అవయవాలు అంటే కేవలం శరీర భాగాలు అని కాదు అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ విశ్వం అంతా కూడా అమ్మవారి శరీరమే. సూర్యుడిని చూసుకుంటే అమ్మవారి యొక్క నేత్రాలు, చంద్రుడు అమ్మవారి యొక్క మనస్సు, అగ్ని అమ్మవారి యొక్క తేజస్సు, వాయువు అమ్మవారి యొక్క ప్రాణశక్తి, నదులు అమ్మవారి యొక్క నాడులు, పర్వతాలు అమ్మవారి యొక్క అస్థిపంజరం, సముద్రాలు అమ్మవారి యొక్క హృదయం. ఈ జగత్తు అంతా అమ్మవారి యొక్క విరాట్ స్వరూపమేనమాట. ఇంత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అనవద్యాంగి అంటే ఏంటో చూడండి. ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటన వెనుక కూడా ఒక దివ్యమైన సమతుల్యత ఉందని అర్థం వస్తుందన్నమాట. చూడండి, ఉదాహరణకి మనకు కనిపించే బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా విశ్వ ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. మన పరిమితి దృష్టికి ఇవన్నీ కూడా లోపంలాగా కనిపించినా పరమాత్మ దృష్టిలో, పరిపూర్ణతలో ఇదంతా కూడా ఒక భాగం కావచ్చు. అందుకే మహర్షులు ఈ జగత్తును చూసి లోపాలను వెతకలేదు, అమ్మవారి యొక్క పరిపూర్ణతను దర్శించారు. కాబట్టి అనవద్యాంగి అనే నామం మన జీవితానికి కూడా ఒక గొప్ప పాఠం చెప్తుందనమాట. చూడండి, ఈ రోజు మనలో చాలా మంది తమలో తాము లోపాలను వెతుక్కుంటూ జీవిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి మన రూపం బాగోలేదు, మన జీవితం బాగోలేదు, మన పరిస్థితి బాగోలేదు, లేక నా అదృష్టం బాగోలేదు అని నిరంతరం తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు. కానీ అమ్మవారు చెప్తున్న సందేశం ఇక్కడంతా కూడా పూర్తిగా విరుద్ధం. సృష్టికర్త ఏదీ కూడా లోపంతో సృష్టించలేదు. ప్రతి జీవి ఒక దివ్య ప్రణాళికలో భాగం మాత్రమే. ప్రతి జీవి తనలో ఒక ప్రత్యేకమైన పరిపూర్ణతను కలిగి ఉంటాడు. ఆ పరిపూర్ణతను గుర్తించలేకపోవడమే ఇక్కడ సమస్య. అందుకే అనవద్యాంగి అనే నామం కేవలం అమ్మవారి శరీర సౌందర్య వర్ణనే కాదు, ఇక్కడ ఇది పరిపూర్ణతకు నిర్వచనం, సమతుల్యతకు నిర్వచనం, దివ్య దృష్టి యొక్క రహస్యం. ఇదంతా కూడా విశ్వాన్ని చూసే ఋషుల యొక్క దృష్టి అన్నమాట. అందుకే లలితా సహస్రనామాన్ని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క కేశాల నుండి పాదాల వరకు ఒక్కొక్క అవయవాన్ని ఎంతో అందంగా వర్ణించారు. అమ్మ కళ్ళ గురించి, చిరునవ్వు గురించి, నడక గురించి, పాదాల గురించి ఇలా ఎన్నో నామాల ద్వారా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వివరించిన తర్వాత చివరికి ఒక గొప్ప నిర్ణయానికి వచ్చారనమాట. ఏంటది అంటే, మేము ఎంత చెప్పినా కూడా అమ్మవారి అందాన్ని పూర్తిగా వర్ణించలేము, మేము ఎంత వివరించినా అది సరిపోదు. ఎందుకంటే అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవానికి కూడా వంక పెట్టే అవకాశమే లేదు. ఇక్కడ అమ్మవారికి లోపం అనే మాటే లేదు అని చెప్పడానికి ఈ ఒక్క నామాన్ని ఇచ్చారనమాట.
అదే అనవద్యాంగి. అమ్మా, మార్పులు, పరిమితి, దోషాలు నిండిన ఈ మాయా ప్రపంచం మధ్య దోషరహితమైన నీ నిత్యస్వరూపాన్ని దర్శించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తున్నట్లనమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ రూపం ఉన్న ప్రతి వస్తువుకి కూడా 6 మార్పులనేవి తప్పవన్నమాట. వాటిల్నే షడ్దోషాలు లేదా షడ్వికారాలు అని అంటారనమాట. అందులో మొదటిది జాయతే అంటే పుట్టడం, రెండవది అస్థి అంటే కొంతకాలం ఉండటం, ఇక మూడవది వర్ధతే అంటే పెరగటం, ఇక నాలుగవది మార్పు చెందటం, ఐదవది క్షీయతే అంటే క్షీణించడం, ఆరవది నశ్యతే అంటే నశించడం. ఉదాహరణకి ఒక పువ్వుని చూడండి, మొదట అది మొగ్గగా పుడుతుంది, తరువాత వికసిస్తుంది, కొంతకాలం అందంగా ఉంటుంది, ఆ తర్వాత రంగు మారుతుంది, నెమ్మదిగా వాడిపోతుంది, చివరికి నేలపై రాలిపోతుంది. ఇదే 6 దశల యొక్క ప్రయాణం అన్నమాట. ఇదే విధంగా మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే పుట్టుక, బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ కూడా ఎవరికీ తప్పవు. దేవతల శరీరాలు కూడా కల్పాంతం వరకు మాత్రమే ఉంటాయి. బ్రహ్మదేవుడికి కూడా ఒక రోజు అనేది ఉంటుంది, ఇంద్రుడికి పదవికి గడువు ఉంటుంది, కానీ జగదాంబ స్వరూపానికి మాత్రం ఆరంభం లేదు, అంతం లేదు. అమ్మవారిక్కడ పుట్టలేదు, అందుకే అమ్మవారికి మరణం కూడా లేదు. అమ్మవారిక్కడ పెరగలేదు, ఎందుకంటే అమ్మ ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. అమ్మవారు మారరన్నమాట, ఎందుకంటే మార్పు అవసరమయ్యేది అసంపూర్ణమైన దానికి మాత్రమే. ఇక్కడ అమ్మవారు క్షీణించరు, ఎందుకంటే అమ్మకి అనంత శక్తి స్వరూపిణి. అమ్మవారు నశించదు, ఎందుకంటే అమ్మవారే ఇక్కడ సమస్త సృష్టికి ఆధారం. అందుకే ఇక్కడ అనవద్యాంగి అంటే షడ్దోషాలకు అతీతమైన రూపం కలది అని మొదటి రహస్యార్థం అన్నమాట. ఇంకా లోతుగా పరిశీలిస్తే మరికొన్ని దోషాలు కూడా ఇక్కడ ప్రస్తావించారన్నమాట ఈ నామం ద్వారా. అందులో మొదటిది అసత్యత అంటే శాశ్వతం కానిది అని అర్థం. ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ కూడా ఒక రోజు లేకుండా పోతుంది. చూడండి, మనం రోజు ఇది నాది అని చెప్పుకుండే ఇల్లు, డబ్బు, శరీరం, బంధువులు ఇవన్నీ కూడా కాల ప్రవాహంతో మారిపోతూ ఉంటాయి. కానీ అమ్మవారి యొక్క స్వరూపం మాత్రం సత్యం అన్నమాట. త్రికాల బాధిత సత్యం. అది గతంలో ఉన్నది, ప్రస్తుతం ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉండేది. అందుకే అమ్మవారు అసత్యత అనే దోషానికి ఇక్కడ అతీతురాలన్నమాట. ఇక రెండవది అనిత్యత అంటే మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా అనిత్యమే. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు అందంగా ఉన్నది రేపు మసకబారిపోవచ్చు, కానీ అమ్మవారి యొక్క సౌందర్యం మాత్రం నిత్య నూతనం అన్నమాట. కాలం అమ్మను తాకలేదు, యుగాలు మారినా అమ్మవారి యొక్క రూపం మారదు. అందుకే అమ్మవారిని ఇక్కడ అనిత్యతకు అతీతురాలు అని చెప్తున్నారనమాట. ఇక మూడవది జడత్వం. చూడండి, మన శరీరం చైతన్యవంతంగా కనిపిస్తున్నా నిజానికి అది కూడా జడ పదార్థమే. ప్రాణం లేకపోతే శరీరం కదలదు కదా, కానీ అమ్మవారి ఇక్కడ చైతన్య స్వరూపిణి. అందుకే అమ్మవారి వల్లే మనం చూస్తున్నాం, అమ్మవారి వల్లే మనం ఆలోచిస్తున్నాం, అమ్మవారి వల్లే ఈ విశ్వం కదులుతుంది. అందుకే అమ్మలో జడత్వం అనేది లేదు. ఇక నాలుగవది పరాధీనత అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎన్నో విషయాలకు ఆధీనంగా ఉంటాం. ఆహారం లేకపోతే బతకలేం, గాలి లేకపోతే బతకలేం, నిద్ర లేకపోతే బతకలేం, సూర్యుడు ఉదయించకపోతే జీవితం నిలిచిపోతుంది. అంటే మనం పూర్తిగా స్వతంత్రులం కాదు ఇక్కడ. కానీ అమ్మవారు మాత్రం స్వతంత్ర స్వరూపిణి. అమ్మ ఎవ్వరికీ ఆధీనురాలు కాదు, అందరూ కూడా ఆమె ఆధీనంలోనే ఉన్నారు. అందుకే అమ్మలో పరాధీనత అనే దోషం కూడా లేదు. ఇక ఐదవది పౌరుషేయత అంటే ఈ ప్రపంచంలో మనుషులు తయారు చేసిన ప్రతి వస్తువుకి కూడా పరిమితి అనేది ఉంటుంది. చూడండి, ఒక శిల్పి విగ్రహాన్ని తయారు చేస్తాడు, ఒక చిత్రకారుడు చిత్రాన్ని గీస్తాడు, అంటే వాటికి ఒక కర్త ఉంటాడు. కానీ అమ్మవారి స్వరూపానికి ఇక్కడ ఎటువంటి కర్త అనేది లేదనమాట. అమ్మవారిని ఎవరూ సృష్టించలేదు, ఆమె స్వయంభు అనమాట. అమ్మవారి నుండే సృష్టికర్తలు పుట్టారు. అందుకే అమ్మవారికి ఇక్కడ పౌరుషేయత అనే దోషానికి అతీతురాలన్నమాట. ఇక ఆరవది సాధ్యత. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువుని కూడా మనం ఎక్కడో ఒక చోట చూపించగలుగుతాం, అంటే అది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అని చెప్పగలుగుతాం. కానీ అమ్మవారి స్వరూపాన్ని ఒకే ప్రదేశంలో బంధించలేం కదా. అంటే అమ్మవారు ఆలయంలో ఉందని, హృదయంలో ఉందని, సూర్యుడిలో ఉందని, చంద్రుడిలో ఉందని, ప్రతి అణువులో ఉందని. అందుకే అమ్మవారు సాధ్య వస్తువు కాదు, ఏకకాలంలో సర్వవ్యాపిని అమ్మవారు. ఇక ఏడవది పరిచ్ఛిన్నత్వం అంటే మనకు పరిమితులున్నాయి. మన శరీరం ఒక్క స్థలంలో మాత్రమే ఉంటుంది, మన చూపు కొంత దూరం మాత్రమే చూస్తుంది, మన జ్ఞానం కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ అమ్మవారు మాత్రం ఇక్కడ అనంతం. ఆమెకు ఆది లేదు, అంతం లేదు, అంచు లేదు, పరిమితి లేదు. అందుకే అమ్మవారికి ఇక్కడ పరిచ్ఛిన్నత్వం అనే దోషానికి కూడా అతీతురాలు. చూడండి, ఇప్పుడు ఆలోచించండి, పుట్టుక లేని రూపం, మరణం లేని రూపం, మార్పు లేని రూపం, జడత్వం లేని రూపం, పరాధీనత లేని రూపం, పరిమితి లేని రూపం. అటువంటి రూపం ఈ జగత్తులో
ఒక్కటే ఉంది. ఎవరు ఆ ఒక్కటి అంటే ఆవిడే లలితా మహాత్రిపుర సుందరి. అందుకే వాగ్దేవతలు అమ్మవారిని కేవలం అందమైనది అని చెప్పలేదు, ఇక్కడ కేవలం సర్వారుణ అని చెప్పలేదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఈ జగత్తులో అన్ని దోషాలకు అతీతమైన రూపం అని చెప్పారు. నిందించడానికి ఏమాత్రం అవకాశం లేని పరిపూర్ణ స్వరూపం అమ్మవారు అని ఇక్కడ ప్రకటిస్తూ అమ్మవారిని అనవధ్యాంగి అని స్తుతించారనమాట. అంటే వంక పెట్టడానికి వీలు లేని అవయవాలు కలిగినది అని అర్థం వస్తుంది. చూడండి, షడ్దోషాలు, కాలదోషాలు, పరిమితులు, అసత్యత, అనిత్యత, జడత్వం వంటి అన్ని లోపాలకు కూడా అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి లలితాంబిక. అందుకే ఈ అనవధ్యాంగి అనేది ఇక్కడ ఒక పెద్ద గొప్ప రహస్యంగా చెప్పబడింది అనమాట. ఈ అనవధ్యాంగి అనే నామానికి మరొక అందమైన అర్థం కూడా ఉందన్నమాట. చూడండి, సాధారణంగా అమ్మవారి శరీరంలోని అవయవాలని చూస్తాం, కానీ శ్రీ విద్యలో అమ్మవారి యొక్క ప్రతి అంగం వెనుక కూడా ఒక దైవిక శక్తి ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఖడ్గమాల స్తోత్రంలో హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అనే అంగదేవతల గురించి చెప్పబడింది అనమాట ఈ నామంలో. ఈ దేవతలందరూ కూడా ప్రత్యేకమైన దివ్య గుణాలకు ప్రతీకలు. చూడండి, ఉదాహరణకి హృదయదేవి అంటే అన్నీ తెలిసిన జ్ఞానం అని అర్థం. శిరోదేవి అంటే ఎప్పుడూ సంపూర్ణ ఆనందంలో ఉండే స్థితి అని అర్థం. శిఖాదేవి అంటే ఆది అంతం లేని జ్ఞానం అని అర్థం. కవచదేవి అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉండే శక్తి అని అర్థం. నేత్రదేవి అంటే ఎప్పటికీ తగ్గిపోని దివ్య దృష్టి అని. అస్త్రదేవి అంటే అనంత శక్తి అని. ఈ దైవిక గుణాలన్నీ కూడా లోపం లేనివేనమాట. అందుకే వీరిని అనవధ్యులు అని అంటారనమాట. ఈ అంగదేవతలందరూ కలిసి ఒకే రూపంగా చెప్పబడితే ఆవిడే లలితాంబిక. అంటే అమ్మవారి శరీరం కేవలం మాంసం, ఎముకలతో కూడిన శరీరం కాదు. అమ్మవారి శరీరంలోని ప్రతి అంగం కూడా ఒక దివ్య గుణానికి ప్రతీక. ఆమె హృదయ జ్ఞానం, ఆమె నేత్రాలు దివ్య దృష్టి, ఆమె అస్త్రం అనంత శక్తి. అందుకే అమ్మనిక్కడ అనవధ్యాంగి అని అంటారు. అంటే అమ్మవారి శరీరంలోని ప్రతి అంగం కూడా ఒక దివ్య శక్తి. ఆ దివ్య శక్తులన్నీ కలిసిన సంపూర్ణ రూపమే అనవధ్యాంగి. వాల్మీకి మహర్షి సుందరాకాండలో సీతాదేవిని వర్ణించేటప్పుడు శుభాంగి, అనిందిత, సర్వాంగ శోభన, మృదు సర్వగాత్రి వంటి పదాలను ఉపయోగించారు. ఈ పదాలన్నిటికీ అర్థం ఏంటి అంటే సీతాదేవి శరీరంలో ఎలాంటి లోపం లేదు. ఆమె ప్రతి అవయవం కూడా శుభప్రదమైనదే. ఆమె సౌందర్యం దివ్యమైనది. ఆమెను నిందించడానికి అవకాశం లేదు. ఇవి వింటున్నప్పుడు మనకు లలితా సహస్రనామంలోని అనవధ్యాంగి అనే నామం గుర్తుకు రావాలి. ఎందుకంటే సీతాదేవి, పార్వతీదేవి, లలితాంబిక, మహాలక్ష్మి, సరస్వతీదేవి వీళ్ళందరూ వేరువేరుగా కనిపించినా వారందరిలో ఉన్న శక్తి మాత్రం ఒక్కటే. అదే పరాశక్తి. కాలాన్ని బట్టి, అవతారాన్ని బట్టి, లీలను బట్టి ఆ పరాశక్తి ఎన్నో రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో సీతాదేవిగా వచ్చింది, కైలాసంలో పార్వతిగా వెలిసింది, శ్రీపురంలో లలితాంబికగా రాజరాజేశ్వరిగా విరజిల్లుతుంది, వైకుంఠంలో మహాలక్ష్మిగా ఉంటుంది, బ్రహ్మలోకంలో సరస్వతిగా ప్రకాశిస్తుంది. రూపాలు మారినా శక్తి మాత్రం ఒక్కటే. అందుకే వాల్మీకి మహర్షి సీతాదేవిని వర్ణించినప్పుడు చెప్పిన దివ్య సౌందర్య లక్షణాలు లలితా సహస్రనామంలోని అమ్మవారిని వర్ణించినప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే అనవధ్యాంగి అనే నామం సమస్త మంగళానికి నిలయం అన్నమాట. సమస్త జ్ఞానానికి మూలం, సమస్త శక్తికి కూడా ఆధారం, సమస్త పరిపూర్ణతకు స్వరూపమైన పరాశక్తిని సూచించే నామమే ఈ అనవధ్యాంగి. అందుకే సీతగా చూసినా అమ్మయ్యే, ఇక్కడ లలితగా చూసినా అమ్మయ్యే, పార్వతీదేవిగా చూసినా కూడా అమ్మనేనమాట. ఆ లోపం లేని పరిపూర్ణ తల్లినే ఇక్కడ అనవధ్యాంగి అని మహర్షులు స్తుతిస్తున్నారు. ఇలా ఈ నామంలో మరొక మంత్ర రహస్యం కూడా దాగి ఉంది. చూడండి, ఇక్కడ విశుద్ధమైన విద్యలన్నీ కూడా అమ్మవారి యొక్క అంగాలుగా భావించబడుతున్నాయన్నమాట. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కూడా అమ్మ నుండి వెలువడిన జ్ఞాన ప్రవాహాలు లాంటివే. అందుకే అమ్మవారిని మంత్రస్వరూపిణి అని పిలుస్తారు. మనం ఒక్కొక్క మంత్రాన్ని జపించుకుంటున్నప్పుడు కేవలం కొన్ని అక్షరాలుగా పలకడం కాదు, ఇక్కడ ఆ మంత్రంలో ఉన్న అమ్మవారి శక్తిని మనం స్మృశిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆ మంత్రం ద్వారా అమ్మవారికి దగ్గర అవుతున్నాం. అందుకే ప్రతి మంత్రంలో కూడా అమ్మవారి చైతన్యం ఉంటుంది. ప్రతి పవిత్రమైన విద్యలో కూడా అమ్మవారి యొక్క కరుణ అనేది ఉంటుంది. శ్రీ విద్యలో మంత్రం వేరు కాదు, అమ్మవారు వేరు కాదు, గురువు వేరు కాదు, శ్రీచక్రం వేరు కాదు. ఇవన్నీ కూడా ఒకే పరాశక్తి యొక్క భిన్న రూపాలు మాత్రమే. ఎలా అంటే సూర్యుడి నుండి వెలుగు, వేడి, కాంతి వస్తాయి కదా, వాటిని వేరువేరుగా చూసినా మూలం మాత్రం ఒక్కటే. అలాగే మంత్రం, జ్ఞానం, గురువు, అమ్మవారు ఇవన్నీ కూడా ఒకే పరాశక్తి యొక్క విభిన్న ప్రకాశాలు మాత్రమే. అందుకే అనవధ్యాంగి అంటే కేవలం లోపం లేని అవయవాలు కలిగినది అని మాత్రమే కాకుండా సమస్త పవిత్ర విద్యల యొక్క స్వరూపిణి, సమస్త మంత్రాలకు మూలశక్తి, సమస్త జ్ఞానానికి ఆధారమైన జగదాంబిక అనే ఈ నామంలో
నామంలోని గూఢార్థం అన్నమాట. చూడండి, వేదాలు అమ్మవారి యొక్క వాక్కు, మంత్రాలు అమ్మవారి యొక్క శక్తి, జ్ఞానం అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే ఇక్కడ విశుద్ధ విద్యల సమాహారమే అనవద్యాంగి అని చెప్తున్నారనమాట. ఇక్కడ గమనించినట్లయితే అవధ్య అనే పదానికి విద్య లేనిది అనే అర్థాన్ని కూడా వస్తుందన్నమాట. అనవధ్య అంటే విద్యహీనత లేనిది అని, అంటే సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అని అర్థం. ఈ దృష్టిలో చూస్తే అమ్మవారి యొక్క ప్రతి అంగం కూడా జ్ఞానమే. అమ్మ కళ్ళు జ్ఞానం, అమ్మ వాక్కు జ్ఞానం, అమ్మ హృదయం జ్ఞానం, అమ్మవారి యొక్క కరుణ జ్ఞానం, సత్యం, జ్ఞానం, ఆనందం అనే బ్రహ్మతత్వ లక్షణాలు అమ్మవారి యొక్క అవయవాలుగా విస్తరించి ఉన్నాయి అని అర్థం వస్తుందన్నమాట. అందుకే ఉపనిషత్తులు చెప్పే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే నిర్వచనం అమ్మవారికి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అమ్మవారిని ఇక్కడ బ్రహ్మానంద స్వరూపిణి అని ధ్యానించిన భక్తుడికి క్రమంగా అజ్ఞానం నుండి జ్ఞానానికి, దుఃఖం నుండి ఆనందానికి, పరిమితి నుండి అనంతతత్వానికి ప్రయాణించడానికి మార్గం దొరుకుతుందన్నమాట. ఈ నామంలో దాగిన గూఢార్థాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అనవద్యాంగి అనే నామంలో దాగి ఉన్న ఒక రహస్యమైన నామం ఇంకోటి ఏంటంటే ఆద్యాంగి. అంటే ఆది అంటే ఇక్కడ మొదలు అని అర్థం. ఆద్యాంగి అంటే అన్నింటికంటే ముందుగా ఉన్న స్వరూపం అని అర్థం. మనకు కనిపించే ఈ సృష్టి, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవతలు, మనుష్యులు ఇవన్నీ పుట్టక ముందు ఒక శక్తి ఉండేదనమాట. ఆ శక్తి ఎవరిక్కడ అంటే లలితాంబిక. శ్రీ విద్య ప్రకారం సృష్టి మొత్తం ఒక చిన్న బిందువు నుండి ప్రారంభమైంది. ఆ బిందువు సాధారణ బిందువు కాదు, అది పరాశక్తి యొక్క మూల స్వరూపం. మొదట అమ్మవారు అఖండమైన చైతన్య రూపంలో ఉండేవాళ్ళనమాట. అంటే అప్పటికి పేరు అనేది లేదు, అమ్మవారికి రూపం లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, కాలం కూడా లేదు. ఉన్నది మాత్రం ఒక్కటే, ఏంటది అంటే పరాశక్తి మాత్రమేనమాట. తరువాత తన మహామాయ శక్తితో ఆ ఒక్క చైతన్యం నుండి ఈ సృష్టిని వెలికి తీశారనమాట. ఎలా అంటే చూడండి, ఒక సముద్రం నుండి ఎన్నో అలలు పుడతాయి, కానీ ఆ అలలన్నీ సముద్రం నుండే వచ్చాయి కదా. అలాగే ఒక్క సూర్యుడి నుండి కొన్ని లక్షల కిరణాలు వెలువడుతున్నాయి, కానీ వాటికి మూలం మాత్రం ఒక్క సూర్యుడే. అదే విధంగా ఈ సృష్టిలో కనిపించే కోట్లాది జీవులు, లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా అమ్మవారి నుండే ఉద్భవించాయి. అందుకే అమ్మవారిని ఇక్కడ ఆద్యాంగి అని అంటున్నారు. అంటే సృష్టికి ముందు ఉన్న శక్తి అమ్మే, సృష్టికి మూలమైన బిందువు అమ్మే, సమస్త జగత్తుకి మొదటి కారణం అమ్మే. అదే ఆద్యాంగి అనే రహస్య నామం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ అనవద్యాంగి అనే నామంలో ఇంకొక రహస్య నామం ఏంటంటే నవద. చూడండి, ఇక్కడ నవ అంటే కొత్త అని, ద అంటే ఇచ్చేది అని, అంటే ఎప్పుడూ కొత్త ధనాన్ని ప్రసాదించేది అని అర్థం వస్తుంది. చూడండి, ఒకసారి మనం ప్రకృతిని గమనించండి. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ప్రతి ఉదయం కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు పువ్వులు పూస్తూ ఉంటాయి, కానీ ప్రతి పువ్వుని చూసినప్పుడు ఒక కొత్త ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్రతి బిడ్డ జననం ఒక కొత్త ఆశను తీసుకొస్తుంది. ప్రతి వసంత ఋతువు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలా ప్రపంచం ఎప్పుడూ కొత్తగా, అందంగా కనిపించడానికి కారణం ఎవరిక్కడ అంటే అది జగదాంబ యొక్క కృప అన్నమాట. అమ్మవారంటేనే ప్రతి క్షణం సృష్టికి కొత్త శక్తిని ప్రసాదించేది అని అర్థం. కొత్త ఉత్సాహాన్ని, కొత్త జీవాన్ని ప్రసాదిస్తూనే ఉంటారు. అందుకే ఈ జగత్తు ఎప్పుడూ కూడా జీవంతో నిండుగా ఉంటుంది. ఇంకొక అందమైన అర్థం ఏంటంటే ఇందులో నవద అనే పదాన్ని నాద అని కూడా భావించవచ్చు. ఇక్కడ నాదం అంటే శబ్దం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఒక దివ్య శబ్దం నుండి పుట్టింది అని. ఆ శబ్దమే మొదటి శబ్దమైన ఓంకారం. ఆ ప్రణవనాదం నుండే వేదాలు వచ్చాయి, మంత్రాలు వచ్చాయి, భాషలు వచ్చాయి. చివరికి ఈ సృష్టి మొత్తం కూడా ఉద్భవించింది. అందుకే అమ్మవారు కేవలం కొత్త ధనాన్ని ఇచ్చే తల్లి అని మాత్రమే కాకుండా ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ ప్రణవనాద స్వరూపిణి అని కూడా చెప్తున్నారనమాట. అందుకే అమ్మని ఇక్కడ నవద అని పిలుస్తున్నారు. అంటే ప్రపంచాన్ని ప్రతి క్షణం కొత్తగా ఉంచే శక్తి కూడా అమ్మవారే. ఓం అనే మొదటి నాద రూపంలో సృష్టిని నడిపించే శక్తి కూడా అమ్మవారే. ఇక మూడవ రహస్య నామం ఏంటి అంటే ఈ అనవద్యాంగిలో అనంగి. అంటే ఇక్కడ అంగం అంటే శరీరం, అనంగి అంటే శరీరం లేనిది అని అర్థం. చూడండి, ఇక్కడ సృష్టి ప్రారంభం కాకముందు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, దేవతలు కూడా లేరు. అప్పుడు ఉన్నది ఈ పరాశక్తి మాత్రమే అని చెప్పుకున్నాం. అమ్మవారికి అప్పట్లో ఏ రూపము లేదు, పేరు లేదు, రంగు లేదు, ఆకారం లేదు. అమ్మవారు కేవలం అనంతమైన చైతన్యంగా మాత్రమే ఉండేది. అందుకే అమ్మవారిని ఇక్కడ నిర్గుణ బ్రహ్మ స్వరూపిణి అని కూడా అంటున్నారు. తరువాత భక్తుల కోసం, సృష్టి కోసం తన మాయాశక్తి ద్వారా ఎన్నో రూపాలను ధరించారు అమ్మవారు. లలితాంబికగా దర్శనమిచ్చారు, పార్వతీదేవిగా కనిపిస్తున్నారు, మహాలక్ష్మిగా వెలిశారు, సరస్వతీదేవిగా జ్ఞానాన్ని ప్రసాదించారు. కానీ ఈ రూపాలన్నిటి వెనుక ఉన్న అసలు శక్తి మాత్రం ఒక్కటే. దానిని ఈ ఒక్క ఉదాహరణతో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చూడండి, నీటిని గ్లాసులో పోస్తే ఆ గ్లాసు ఆకారమే వస్తుంది కదా, అదే పాత్రలో పోస్తే పాత్ర ఆకారం వస్తుంది, కానీ నీటి యొక్క అసలు స్వభావం మాత్రం మారదు. అలాగే అమ్మవారు కూడా ఎన్నో రూపాలలో కనిపించిన
అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఈ రూపాలకు అతీతమైనదనమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ అనంగి అని అంటున్నారు. అంటే రూపాలలో కనిపించినా కూడా రూపాలకు ఇక్కడ అతీతురాలు. పేర్లతో పిలిచిన పేరు అనేది లేని అమ్మవారు. అన్నింటిలో ఉన్నా కూడా దేనికి పరిమితం కానిదనమాట. అందుకే అనంగి అనే రహస్యం ఇక్కడ ఏం చెప్తుందంటే అమ్మవారు ఎన్నో రూపాలలో కనిపించినా ఆమె అసలు స్వరూపం రూపము లేని అనంత చైతన్యం. అందుకే అమ్మవారిని ఇక్కడ అనంగి అని అంటున్నారనమాట. ఇక 4వ నామం ఏంటంటే గూఢార్థాలలో అంగి. చూడండి, ఇక్కడ అంగి అంటే శరీరం కలది అని, అంగములు కలిగినది అని అర్థం వస్తుంది. ఇంతకు ముందు అనంగి అంటే రూపము లేనిది అని చూసాం. ఇప్పుడు అంగి అంటే రూపం కలిగినది అని చెప్తున్నారు. ఇవి రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా అనిపించినా నిజానికి రెండూ కూడా ఒకే పరాశక్తి యొక్క 2 రూపాలన్నమాట. సృష్టికి ముందు అమ్మవారు నిరాకారం, అందుకే అమ్మవారిని అక్కడ అనంగి అన్నారు. కానీ సృష్టి జరిగిన తర్వాత అదే పరాశక్తి ఈ విశ్వమంతా వ్యాపించి అనేక రూపాలలో కనిపిస్తున్నారన్నమాట. అందుకే ఇక్కడ అమ్మవారిని అంగి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ జగత్తు అంతా అమ్మవారి యొక్క విరాట్ స్వరూపమే అని చెప్పుకున్నాం. చూడండి, సూర్యుడు అమ్మవారి యొక్క నేత్రాలు లాంటివాడు, చంద్రుడు అమ్మవారి యొక్క మనసు లాంటివాడు, అగ్ని అమ్మవారి యొక్క తేజస్సు, వాయువు అమ్మవారి యొక్క ప్రాణశక్తి, నదులు అమ్మవారి యొక్క కరుణా ప్రవాహాలు, పర్వతాలు అమ్మవారి యొక్క స్థిరత్వానికి ప్రతీకలు. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి అమ్మవారి శరీరంలో ఒక అంగం లాంటి వాడేనమాట. అందుకే మనం ఎవరినైనా బాధ పెడితే అది అమ్మవారి సృష్టినే బాధ పెట్టినట్లు, ఎవరినైనా ప్రేమిస్తే అది అమ్మవారినే ప్రేమించినట్లు. ఈ విశ్వంలో కనిపించే ప్రతిదీ కూడా అమ్మ నుండి వచ్చిందే, అమ్మలోనే ఉంది, చివరికి అమ్మలోనే లీనమవుతుంది. అందుకే అంగి అంటే కేవలం ఇక్కడ శరీరం కలిగినది అని మాత్రమే కాదు, ఈ సృష్టి అంతా తన శరీరంగా ధరించిన జగజ్జనని అని అర్థం వస్తుంది. నిరాకారంగా ఉన్నప్పుడు అమ్మవారిని అనంగి అన్నట్లే సృష్టిగా వ్యక్తమైనప్పుడు అమ్మవారిని అంగి అంటున్నారనమాట. ఈ రెండూ ఒకే పరాశక్తి యొక్క 2 అద్భుతమైన రహస్యాలు ఇక్కడ. అదే ఈ నామంలో దాగిన గూఢార్థం ఏంటంటే సృష్టికి ముందు రూపం లేని అనంగి అయితే సృష్టి తర్వాత జగత్తంతా తన శరీరంగా ధరించిన అంగి. అది ఈ నామానికి అర్థం. ఈ అనవధ్యాంగి అనేది 5 అక్షరాల నామం అని చెప్పుకున్నాం కదా. ఈ 5 అక్షరాలలో ఈ మహారహస్యాలన్నింటినీ దాచిపెట్టి అనవధ్యాంగి అని పిలిచారనమాట. ఈ 5 మహారహస్యాలలో చెప్పింది ఏంటి అంటే అందానికి ఆదర్శం అమ్మవారు, జ్ఞానానికి మూలం అమ్మవారు, ఆనందానికి నిలయం అమ్మవారు, సృష్టికి కారణం అమ్మవారు, పరిపూర్ణతకు ప్రతిరూపం అమ్మవారు. అదే ఈ అనవధ్యాంగి అనే నామం యొక్క మహిమ అనమాట. ఈ జగత్తులో ఎన్నో పేర్లు అమ్మవారిని స్తుతించవచ్చు, కానీ అమ్మవారి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని, అనంత కరుణను, అపార శక్తిని, దివ్య సౌందర్యాన్ని ఒక్క నామంలో చెప్పాలంటే అదే ఈ ఒక్క నామం అనమాట, అనవధ్యాంగి. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.